హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు RHS Vlogs. ఈరోజు మనం సగ్గుబియ్యం బోండాలు ఎలా చేయాలో చూద్దాం. మీరు కానీ మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం సగ్గుబియ్యం బోండాలు ఎలా చేయాలంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న కప్ ఆఫ్ సగ్గుబియ్యాన్ని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 3 కప్స్ ఆఫ్ సగ్గుబియ్యంని ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం 3 కప్స్ ఆఫ్ సగ్గుబియ్యంని వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న సగ్గుబియ్యంలో 1 కప్ ఆఫ్ పెరుగుని వేసి ఇలా బాగా కలుపుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఇలాగా బాగా కలిపిన పిండిని ఇలాగా బ్యాట్ చేసి అంటే సెట్ చేసి మనం 2 అవర్స్ అంటే 2 అవర్స్ లేటర్గా చూడాలి. 2 అవర్స్ తర్వాత ఇలాగా సగ్గుబియ్యం బాగా పెరుగుని పీల్చుంటుంది. ఇప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ మైదా పిండిని వేసుకోవాలి, లేదంటే గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయని తీసుకోవాలి. లేదు ఎండుమిరపకాయ వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, లేదు 2 వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం 1/4 స్పూన్ అంతా బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇప్పుడు 1/4 స్పూన్ అంతా బేకింగ్ సోడాని వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇడ్లీ పిండి కానీ లేక దోశ పిండిని కానీ వేసుకోవాలి, 2 స్పూన్స్. ఇలా కానీ మనం వేసుకున్నట్లయితే మన బోండాస్ అనేవి ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా నూనె వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న దాన్ని రౌండ్స్ చేసి దీంట్లో బోండాలాగా వేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలో వేసుకున్న తర్వాత నూనె వేడిగా ఉంటుంది కాబట్టి నీట్గా వేసుకోవచ్చు. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే మన క్రిస్పీ అండ్ టేస్టీ అయిన సగ్గుబియ్యం బోండాలు రెడీ అయిపోయాయి. ఇవి కానీ మీ పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్గా పెట్టారంటే ఇష్టంగా తింటారు. దీన్ని మనం సాస్లో కానీ లేదా చట్నీ లేకపోతే దేంట్లో అయినా వేసుకొని తినొచ్చు, లేదంటే ఉట్టిగా అయినా తినొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.